ఫ్రంట్ గార్డెన్ మొత్తం ఒక లుక్ వేసుకున్నారు కదా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. ఈరోజు బ్లాగ్ ఏంటంటే, నేను నర్సరీ నుంచి ప్లాంట్స్ అవి తీసుకొచ్చాను కదా, లైక్ గజేనియా, వింకా, ఇంకా బొగన్విలియా ఇవన్నీ ప్లాంట్ చేస్తున్నాను అనమాట. సో ప్లాంట్ చేసేటప్పుడు మీకు కూడా ఒక వీడియో పెడదామనేసి నేను ఇంకా కటింగ్స్ అవి కూడా తీశాను. అవన్నీ కూడా ఒక వీడియో లాగా మీకు పోస్ట్ చేస్తున్నాను. అయితే ఈ బ్లాగ్ని లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది నేను మట్టి కూడా ఎలాగా గ్రీన్ వేస్ట్ అది కూడా నేను ఎలా మిక్స్ చేసుకుని పెట్టుకుంటానో అది ఎలా రిజల్ట్ ఇస్తుంది అన్నది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. అయితే ఈ గజేనియాలో 2 కలర్స్, ఒకటేమో మధ్యలో బ్రౌన్ కలర్ ఉండి ఇంకోటేమో పెటల్స్లో బ్రౌన్ కలర్ ఉందనమాట. సో 4 మొక్కలు తీసుకొచ్చాను. అండ్ వింకా తీసుకొచ్చాను, 2 కలర్స్, ఒకటి లైట్ పింక్, ఒక డార్క్ పింక్. అండ్ ఇది గుత్తిపూలు ఎగ్జోరా అంటారు ఇంగ్లీష్లో. అయితే వీటిని నూరు వరహాలు అని కూడా అంటారట, ఒక ఫ్రెండ్ చెప్పారు. సో నూరు వరహాలు కూడా నేను తీసుకొచ్చాను అనమాట. ఇది కూడా డ్వార్ఫ్ వెరైటీ. అందులోనూ కొమ్మలు కొమ్మలుగా వాళ్ళు బాస్కెట్స్లో పెట్టి ప్లాన్ చేశారనమాట, అంటే కటింగ్స్ పెట్టారనమాట. సో కటింగ్స్ అని కొంచెం ముదురుది కాదు, కొంచెం ఓల్డ్ది అయితే బాగుండేది. నేను అక్కడ చూసినప్పుడు నాకు బాగానే అనిపించిందని తీసుకొచ్చేసాను. బట్ దీన్ని మట్టిలో ప్లాన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. యాంథూరియం ఆల్రెడీ నా దగ్గర ఉంది, ఇది కొత్తది అనమాట. కొత్తది ఏదైనా హెల్దీగా ఉన్న మొక్కలు చూస్తే ఎంతో ఇష్టం అన్నమాట. నా దగ్గర ఆల్రెడీ ఉంది, బట్ దీనికి ఇంకా ఫ్లవర్స్ రావట్లేదు. సో ఇది కూడా హెల్తీగానే ఉంది, అయినా కానీ ఇది ఇంకా హెల్తీగా ఉందని దీన్ని చూసిన దగ్గర నుంచి తీసుకోవాలనిపించింది. సో ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది నా దగ్గర ఆల్రెడీ ఇంట్లో ప్లాంట్ ఒకటి ఉందన్నమాట, ఇది ఇంట్లో పెడదాం అన్నట్టు తీసుకున్నాను. దీన్ని కూడా రిపోర్ట్ చేసినప్పుడు నేను ఆల్రెడీ వీడియో పెట్టినట్టున్నాను. మట్టి అదే సేమ్ మనం మిక్స్ చేసుకుంటాం కదా, నేను చెప్పించాను కదా చాలా వీడియోలో, అలాగే అలా మిక్స్ చేసిన మట్టి ఇది. ఇది మొత్తం అయితే ఇది కోకో హస్క్ ఉంటుంది కదా, అందులో ఉంది ఇది. అది రైస్ హస్క్, కోకో హస్క్లా ఉన్నదన్నమాట, అందులో ఉంది ఇది. బట్ ఇది నీళ్ళు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి, లేదంటే పాడవుద్ది. సో అవసరమైనప్పుడు చూసుకుని ఫింగర్ టెస్ట్ చేస్తూ పెట్టాలి, నీళ్ళు పోయాలన్నమాట. బొగన్విలియా తీసుకొచ్చాను. నేను కటింగ్స్ పెడుతుంటే ఫంగస్ వచ్చేస్తుంది, నా దగ్గర రావట్లేదు, ఉండట్లేదు అనమాట. సో నేను ఇది బొగన్విలియా 4 కలర్లు తీసుకొచ్చాను. 4 కలర్లు అంటే ఫస్ట్ ఇది పువ్వేమో ఒకటైతే మొత్తం పింక్, డార్క్ పింక్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఇంకోటి లైట్ పింక్, ఫస్ట్ ఫ్లవర్స్ వచ్చినప్పుడేమో ఆరెంజ్ కలర్లో వస్తున్నాయి. సో ఇది అండ్ వైట్ అండ్ పసుపు. సో ఈ 4టిని మా ఆయనగారి కోరిక మేరకు బోన్సాయి చేద్దాం అన్నట్టు, అంటే దగ్గరగా ప్లాన్ చేసేస్తే ఇప్పుడుగా పెంచితే కనుక అన్నింటిలోనూ అన్ని కలర్లు వస్తాయి కదా, అలా చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. సో ఈ కుండీలో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను, పెద్దది కాబట్టి మార్చాల్సిన అవసరం ఉండదు. యాక్చువల్లీ మైక్ ఆన్లో లేదండి, సో అందుకని వాయిస్ బాగా లోగా వస్తుందనేసి మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. మొత్తం వాయిస్ ఓవర్ ఇద్దాము అనుకున్నాను, బట్ అందులో చెప్పిన పాయింట్స్ కొంచెం కరెక్ట్గా ఉన్నాయి, సెట్ అవుతుంది అనేసి వదిలేశాను. అయితే నేను లాస్ట్ టైము మీరందరూ చూసే ఉంటారు, గ్రీన్ వేస్ట్ని నేను కౌడంక్ మాన్యూర్తో అండ్ లీఫ్ మోల్డ్తో కలిపి ఒక బ్యాగ్లో వేసి పెట్టించాను కదా. ఇది బాగా కంపోస్ట్ అయిపోయిందనమాట. ఊరెళ్ళడానికన్నా ముందు ఒక 2 వీడియోలకు ముందు చేశానమాట, ఒక వీడియోలో పోస్ట్ చేశాను ఇది. సో ఇది చాలా మంచిగా అయిపోయిందనమాట, ఆల్మోస్ట్ డన్. అయితే ఇది కొంచెం సేపు ఎండలో ఎండనిచ్చిన తర్వాత జల్లించుకుంటే కనుక మనకి ఇది సాయిల్తో సహా రెడీ అనమాట. సో మనం అలాగే కూడా ప్లాంట్ చేసేసుకోవచ్చు, జల్లించుకుని ఎండబెట్టుకుని ఎక్కడైనా స్టోర్ కూడా చేసుకోవచ్చు. అయితే నేను ఇప్పుడు బొగన్విలియా తీసుకొచ్చాను కదా, దీనికి కొంచెం రిచ్ సాయిల్ వేసేస్తే కనుక మంచిగా గ్రో ఉంటుంది, నేను అనుకున్న రిజల్ట్ వస్తుంది అనేసి నేను అదే డైరెక్ట్గా సాయిల్లో నేను చేశాను కదా, ఆ కంపోస్టు సాయిల్లోనే వేసేస్తున్నాను అనమాట. అంటే నేను కౌడంక్ మాన్యూర్ తీసుకొచ్చాను. ఆల్రెడీ కౌడంక్ మాన్యూర్లో కొంచెం మట్టి మిక్స్ అయ్యే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు నేలలో వేసేసి ఇక్కట్టా చేసేసి ఉంచుతారు కదా. సో అది కొంచెం మట్టి మిక్స్ అయిపోయి ఉంటుంది. దాంతోపాటు నేను లీఫ్ మోల్డ్ అంటే పూర్తిగా లీఫ్ మోల్డ్ అవ్వలేదు, కొంచెం కచ్చాబచ్చాగా అయింది. అండ్ మనం ఇంట్లో కిచెన్ గార్డెన్ నుంచి వచ్చిన వేస్ట్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ అంతా కూడా నేను ఇలా బ్యాగ్లో ఎత్తి పెట్టి ఉంచేసాను.
అయితే దీంట్లో మధ్య మధ్యలో మనం కొంచెం నీళ్ళది వేస్తూ ఉంటే తడికి తొందరగా ఫాస్ట్‌గా అయిపోతుందనమాట. ఈ మధ్య చాలామంది డైరెక్ట్‌గా కుండీల్లో కూడా మొక్కలు వేసుకుంటున్నారు. ఇలా వేసుకోవచ్చు, ఇబ్బందేం లేదు. బట్ ఏంటంటే సెన్సిటివ్‌గా ఉన్న మొక్కలు గనక డైరెక్ట్‌గా అలా కిచెన్ వేస్టు అండ్ ఈ మన మట్టి మిక్స్ చేసిన మిక్స్చర్‌తో మనం ప్లాంట్ చేస్తే గనక సాయిల్ ఖరాబయ్యి దానివల్ల ప్లాంట్ సెన్సిటివ్‌గా ఉంటే గనక ప్లాంట్ అంత సక్సెస్‌ఫుల్‌గా ఎదగదనమాట. సో, దాని గురించి మనం ఇలా చంచలోకి ఎత్తేసుకొని ఒక 2, 3 నెలలు అలా మర్చిపోయి మధ్య మధ్యలో నీళ్లు చిలకరించుకుంటూ ఉంటే చాలు మనకి సాయిల్ రెడీ అయిపోతుందనే చెప్పాలి. అయితే నేను ఇక్కడ ఏం చేశానంటే బొగన్‌వేలియాకి మొత్తం అంతా కూడా అదే ఏశాను. వీళ్ళు కూడా బొగన్‌వేలియా కట్టింగ్స్‌తో పెట్టారనమాట నర్సరీ వాళ్ళు. ఒక్కొక్క కట్టింగ్ నాకు ₹50 అలా పడిందనమాట. సో, 4 రకాలు చక్కగా ప్లాంట్ చేస్తే గనక బోన్సాయ్ వెరైటీలో మనం చేస్తే కలర్‌ఫుల్‌గా ఒకే ప్లాంటర్‌లో అన్ని కలర్‌లు దొరికేలా ఉంటాయి కదా అన్నట్టు నేను ఇలా ప్లాంట్ చేశాననమాట. తర్వాత కొన్ని పిటోనియాలు నేను ఊరెళ్ళే ముందు చిన్న చిన్న ప్లాంటర్స్‌లో వేశాను కదా! అవన్నీ పాడైపోయినాయి అనమాట. కొంచెం పెద్ద ప్లాంటర్‌లో వేసినయి బానే ఉన్నాయి. ఇంకా అక్కడక్కడ పువ్వులు పూస్తున్నాయి. నేను లేనప్పుడు కొంచెం నీళ్ళది వాటరింగ్ సిస్టమ్ అది అందుకే అంటా ఉంటాను. చిన్న ప్లాంటర్స్‌లో వేసిన మొక్కల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అని. దానికి వాటర్ సిస్టమ్ కరెక్ట్‌గా ఉండుంటే గనక చచ్చిపోయి ఉండేవి కాదు. ఇంకా పువ్వులు పూస్తాయి. మార్చ్, ఏప్రిల్ వరకు కూడా పిటూనియాలు పువ్వులొస్తాయండి. సో, మీరు ఇప్పుడు కూడా ఇష్టంగా పిటూనియా పెట్టుకోవాలనుకుంటే గనక పెట్టుకోవచ్చు. ఏప్రిల్ వరకు కూడా బానే వస్తాయి పువ్వులు. సో, ఇవన్నీ పాడైపోయినాయి కదా! మట్టి అయితే గనక మంచిది మిక్సర్ చేసిన మట్టి అనమాట. సో, ఈ మట్టిని మళ్ళీ నేను టబ్‌లోకి తీసేసి చచ్చిపోయిన ఎండిపోయిన మొక్కలన్నిటిని మళ్ళీ ఈ లీఫ్ మోల్డ్ ఏస్తాం కదా! అందులో వేసేస్తే గనక మళ్ళీ మనకి కంపోస్ట్ రెడీ అయిపోద్దనమాట. సో, అవన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ ఇంకా ప్లాంట్స్ కూడా తీసుకొచ్చాను. ఇంకా నేను సింగోనియం కటింగ్స్, మనీ ప్లాంట్స్ కటింగ్స్ ఎప్పుడూ తీస్తూనే ఉంటాననమాట. సింగోనియం కటింగ్ చేసి పెడుతూ ఉంటే గనక మనకి డబుల్, ట్రిపుల్ అలా అవుతూ ఉంటాయి. సో, అందుకని నేను సింగోనియం కటింగ్స్, ఇట్లా మనీ ప్లాంట్ కటింగ్స్ ఎప్పుడైనా చూస్తూ ఉన్నప్పుడు పొడుగ్గా ఎదిగిపోయే కన్నా చక్కగా గుబురుగా, రౌండ్‌గా ఎదిగితే గనక సింగోనియం అందంగా ఉంటుంది కదా! సో, దాని గురించి సింగోనియం కటింగ్స్ కూడా తీస్తూ ఉంటాను. సో, ఈ మట్టిలోనే కొంచెం ఒక టబ్ ఖాళీ అయిపోయింది ఉందనమాట. సో, ఆ మట్టిని కూడా మిక్స్ చేస్తూ రెండిటిని కలుపుతూ వింకా ప్లాంట్ చేశాను. గజేనియా కూడా ప్లాంట్ చేశాననమాట. సో, కటింగ్స్ కూడా మనం పెట్టుకునేటప్పుడు ఈ మట్టిని ఆల్రెడీ పూర్తిగా అవ్వకపోయినా గానీ మనం అది మాన్యూర్‌ని పూర్తిగా అవ్వకపోయినా గానీ అంటే కంపోస్టింగ్ పూర్తిగా అవ్వకుండా కొంచెం అవుతూ ఉన్నదాన్ని కూడా మనం యూజ్ చేసేసుకోవచ్చు. అండ్ ఎగ్జోరా తీసుకొచ్చాను కదా! 100 వరహాలు. దాన్ని డైరెక్ట్‌గా నేలలో వేస్తే గనక ఎక్కువ బావుంటుంది అని అనిపించింది. ఎందుకంటే నాకు ఈ లైన్ అంతా కూడా ఎప్పుడు వింటర్ సీజన్‌లో వింటర్ ఫ్లవర్స్, సమ్మర్ సీజన్‌లో సమ్మర్ ఫ్లవర్స్ వేయటం అలవాటనమాట. అందుకే ఖాళీగా ఉంచుకుంటాను. అయితే ఏమైంది, ఈ ఏరియాలో కొన్ని సక్సెస్‌ఫుల్‌గా రావట్లేదనమాట. సంథింగ్ ఏదో ఒకటి ప్రాబ్లమ్ వస్తూ ఉంటుంది. అందుకని మధ్యలో పాడైపోయిన మొక్కల్ని తీసేస్తూ ఖాళీ అయిన ప్లేసెస్‌లో ఏదో ఒక రకం కొత్త రకం వేస్తూ ఉంటాననమాట. ఈసారి ఎగ్జోరా తీసుకొచ్చాను. ఈ కటింగ్స్‌లో గ్రో చేసినా గానీ బాస్కెట్స్‌లో గ్రో చేశారనమాట. చిన్న బాస్కెట్స్‌లో ఒక 5, 6 మొక్కలు కలిపి అందులోనే నేను పసుపు రకం అండ్ రెడ్ కలరు 2 మిక్స్ అయి ఉన్న బాస్కెట్ ఎంచుకున్నాను. సో, ఈ రెండిటిని తీసుకొచ్చేసి డైరెక్ట్‌గా నేలలోనే గొయ్యి తవ్వేసి పాతేసాననమాట. నా దగ్గర కౌడంగ్ మాన్యూర్ ఉంది కదా! అది కొంచెం చుట్టూ చల్లాననమాట గ్యాప్స్‌లో. సో, అది కొంచెం ఎక్కువ బావుంటుంది. గ్రోత్ బావుంటుంది అననేసి. అండ్ కటింగ్స్ కూడా నేను అక్కడక్కడ గుచ్చేస్తూ ఉంటాను కదా! ఆహ్, సో, మహాత్మా డ్రెస్సినా ఉంది కదా! ఆ డ్రెస్సినా అండ్ వేరిగేటెడ్ డ్రెస్సినా కూడా పక్కన గుచ్చేసాననమాట. సో, వీటితో పాటు అవన్నీ కూడా మంచిగా ఎదుగుతాయి. సమ్మర్‌లో ఎగ్జోరా బాగా వస్తుందనమాట. సో, దాని గురించి నేను ఇలాగా నేలలోనే వేసేసాను. ఆ తర్వాత ఇవన్నీ కుండీలన్నీ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలో అక్కడ ప్లేస్‌లో పెట్టి ఒకసారి వాటర్ స్ప్రే చేసేస్తే గనక చుట్టూ అంటుకున్న మట్టి క్లీన్ అయిపోయి నీట్‌గా ఉంటుంది కదా! అనేసి అదంతా క్లీన్ చేసేసి ఈ బాస్కెట్స్ అన్నిటిని, ఈ కుండీలన్నిటిని ప్లేస్ చేసేసాననమాట. తర్వాత ఎక్కడైనా ఏదైనా మనకి కటింగ్ తీయాలి అని అనుకున్నప్పుడు ఈ ఈవినింగ్ టైంలో తీసేసుకుని అప్పటికప్పుడు ప్లాన్ చేసేసుకోవాలి. లేదంటే ఈవినింగ్ టైంలో మనం ప్లాన్ చేయలేదు అని అంటే గనక ఆ కటింగ్స్‌ని వాటర్‌లో పెట్టి ఉంచొచ్చు అనమాట, మగ్గులో పెట్టి. సో, అవి తర్వాత రోజుకి ప్లాన్ చేయడానికి బావుంటాయనమాట. నాకు కటింగ్స్ తీసినప్పుడల్లా కూడా నేను అలాగే చేస్తూ ఉంటాను. అంటే తీసిన వెంటనే ప్లాన్ చేయాలంటే కుదరదు కదా! ఒక్కొక్కసారి ఏమవుతుందంటే తీసి వేరే పనిలో పడిపోయి అది మర్చిపోయి ఉంటాము గదా! సో, అవి అట్లా వదిలేయకుండా ఒక మగ్గు వాటర్‌లో మనం అట్లా పెట్టి ఉంచితే గనక తర్వాత రోజుకి మనం ప్లాన్ చేసినా గానీ ఏమవ్వవనమాట. సో,
కటింగ్స్ ఇలా తీస్తూ ఉంటాననమాట. అంటే కటింగ్స్ అంటే మళ్ళీ అన్ని రకాల కటింగ్స్ కూడా కాదు. మనం వాటర్‌లో గ్రో చేసుకుంటే పెరిగేవి ఉంటాయి కదా! అలాంటి కటింగ్స్ మాత్రమే నేను అలా మగ్‌లో పెట్టేసి ఉంచుతాననమాట. లేదంటే కొన్ని ఉంటాయి. అంటే వాటర్‌లో పెడితే గనక వాటర్ తగిలితే గనక కటింగ్స్‌కి ఫంగస్ వచ్చే ఛాన్స్ ఉంటది. అవి గ్రో అవ్వవనమాట. కింద నుంచి తడి తగిలితే పాడైపోయి ఉంటాయి. సో, అట్లాంటివి కాకుండా ఓన్లీ వాటర్‌లో పెట్టేవి మాత్రమే అలా మగ్‌లో పెట్టి తర్వాత రోజు ఖాళీ ఉన్నప్పుడు నేను ప్లాంట్ చేసుకుంటూ ఉంటాను. తర్వాత కిచెన్‌లో ఇంకా డిన్నర్‌కి ప్రిపరేషన్ చేస్తున్నాననమాట. నేను చిక్కుడుకాయలు ఒకటి, అరటికాయలు, ఇంకా ములక్కాయలు, దోసకాయలు ఇట్లాంటివన్నీ ఆంధ్రా నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకోవటం అలవాటనమాట. ఎందుకంటే ఇక్కడ చిక్కుడుకాయలు కనుపు చిక్కుడుకాయలైతే దొరకనే దొరకవు. అరటికాయలు మనకి పచ్చి అరటిపళ్ళు ఉంటాయి కదా! అవే పచ్చిగా ఉన్నప్పుడు అమ్ముతారనమాట. సో, ఇక్కడ కూర అరటికాయలు దొరకనే దొరకవు. సో, దాని గురించి నేను అరటికాయలు కూడా తెచ్చుకుంటూ ఉంటాను. దోసకాయలు కూడా చిన్న చిన్న కాయలు ఉంటాయన్నమాట. కాచిరి అంటారు ఇక్కడ వాళ్ళు. చిన్న కాయలు ఉంటాయి. పెద్ద కాయలు ఉండవు. బై చాన్స్ ఎప్పుడైనా మార్కెట్‌కి వెళ్ళినప్పుడు దొరికితే గనక వెంటనే తీసి తెచ్చుకుంటాను. మా వారికి దోసకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అనమాట. సో, ఇలా కొన్ని కొన్ని రకాల ఆంధ్రా నుంచి తీసుకొస్తాననమాట. అక్కడి నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చినప్పుడు ఆ 2, 3 రోజులు లేకపోతే ఎన్ని రోజులు ఉంచగలిగితే అన్ని రోజులు స్టోర్ చేసుకొని ఉంచుకొని ఎంజాయ్ చేస్తాం అనమాట ఆ స్వాద్‌ని. సో, ఈరోజు చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్‌లో వెల్లుల్లిపాయ పేస్ట్‌లో చక్కగా చిక్కుడుకాయలు నూనేసి మగ్గబెట్టేసి బాగా, తర్వాత ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, కొంచెం పైన కసూరి మేతి వేసాననమాట. ఓన్లీ ఫ్రై చేసుకున్నాము. అండ్ ములక్కాయతో పప్పు చేశాననమాట. పప్పు పులుసు ములక్కాయతో. సో, ఈరోజు డిన్నర్ సార్టెడ్ అనమాట. ఇలా చిక్కుడుకాయ ఫ్రై అండ్ పప్పుతో డిన్నర్ తిన్నాము. సో, ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.